గోల్కొండ నిన్న చేశాం, ఎల్లుండి టోలీ చౌకీ చేశాం. మాకు మంచి ఎక్కువ బహుమతితో మేము గెలుస్తామని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు పార్టీ పరంగా అన్ని విధాల మా సంక్షేమ కార్యక్రమం కానీ, ఆరోగ్యశ్రీ కానీ తెలంగాణ ఇచ్చింది మా కాంగ్రెసే, సోనియమ్మ. దాని గురించి మేము ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తున్నాం. మా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ వస్తుంది, కారణంలో కూడా కాంగ్రెస్ వస్తుంది. 3 సార్లు బద్దం బాల్డింగ్ గెలిచారు, కానీ ఇక్కడ ఏం అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. మజ్లిస్ వాళ్ళు 3 సార్లు గెలిచారు, కానీ అది వాళ్ళు కూడా అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు ఎన్నిసార్లు వీళ్ళు 30 సంవత్సరాల నుంచి మా కాంగ్రెస్ పార్టీ రాలేదు. ఇప్పుడు ప్రజలు మాకు నమ్ముతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము కాంగ్రెస్ పార్టీ వస్తుందని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మా మజ్లిస్తోని మాకు పోటీ లేదు, బీజేపీతోని మాకు పోటీ లేదు. మజ్లిస్ది మాది పోటీ ఉంటుంది. ఎందుకంటే మీరు అందరూ బీజేపీ పార్టీ అంటున్నారు, కానీ ఇద్దరు ఇట్లా కలిసి అట్లా ఏం లేదు. మేము గట్టి పోటీ ఇస్తున్నాం, మూతోడు జవాబు देंगे. मजलिस से नहीं डरने वाले ना बीजेपी से डरने वाले नहीं है. आज किसी इस సమయంలో ఎట్టి పరిస్థితుల్లో గోల్కొండ కిల్లాలో మేము జెండా ఎగరేస్తామని ఒక హామీ చెప్తున్నాను మీకు. ఎందుకంటే ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ గర్ల్స్ కాలేజ్ లేదు, డిగ్రీ కాలేజ్ లేదు. నేను ఫస్ట్ రాగానే నేను డిగ్రీ కాలేజ్ మా పార్టీ ఎట్టి పరిస్థితిలో వస్తుంది, బడ్జెట్ చేస్తాము. ఇక్కడ మేము ఎట్టి పరిస్థితుల్లో ఒక కాలేజ్ నిర్మిస్తామని మేము హామీ ఇస్తున్నాను. ఇంకోటి ఏంటిదంటే ఇది కమేలా ఉన్నది, కమేలా కాడ ఇప్పటిదాకా ఏం అభివృద్ధి నడవలేదు. ఎందుకంటే ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఈ కమేలాది కూడా ఒక హామీ చేస్తున్నాను. అది కూడా ఒక ఏసీ కమేలా తీరుతానని ఒక చెప్తున్నాను, హామీ ఇస్తున్నాను. ఇంకోటి గోల్కొండ కిల్లాలో ఇన్ని సంవత్సరాల నుంచి గోల్కొండ కిల్లా హాస్పిటల్ ఎంతో మంచిగా ఉండే, ఇప్పుడు ఎట్లా అయిపోయింది మీరు చూడండి. చూస్తే ఎక్కడైతుంది అక్కడ ఒక అంబులెన్స్ కూడా లేకుండా అయిపోయింది. ఆ పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని మేము ఒక హామీ చెప్తున్నాను. ప్రజల చందనం మాకు చాలా మంచిగా ఉంది, అట్లా ఏం లేదు. ప్రజలు నమ్ముతున్నారు మాకు. ఎందుకంటే 30 సంవత్సరాలు యాస్త వచ్చేసింది అందరికీ. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమం ఎక్కడ లేదు. మజ్లిస్ చెప్తుంది మతాల పార్టీలు మా మతం అని ఓట్లు తీసుకుంటారు, కానీ వాళ్ళ మతంలో కూడా మేము చూసాం. గోల్కొండలో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అన్ని పరిస్థితి అధ్వానం అయిపోయింది. తాగనిక నీళ్ళు కూడా వాళ్ళు ఎంతోమంది నాకు చెప్తున్నారు. నేనన్నా ఒక్కసారి నాకు గెలిపండి, మీరు నీళ్ళు కానీ డ్రైనేజ్ కానీ ఏ పరిస్థితి అయినా కానీ మా సెక్యులర్ పార్టీ ఉన్నది. ముస్లిం కానీ హిందువులు కానీ క్రిస్టియన్ కానీ మా అందరికీ అభివృద్ధి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒక్క ఓట్లతో మేము గెలుస్తామని మాకు